చంద్రబాబు గారు ఫస్ట్ ట్రిప్ 2014-19లో 20 లక్షలు ఇల్లు ఇస్తామన్నారు. టిట్కో 3.5 లక్షలు ఏమో ఓకే అయినాయి. ఆచరణలో వచ్చేటప్పటికి 50,000 80% అయినాయి. అవి జగన్ వచ్చాక ఇచ్చాడు. 20 లక్షలు ఇల్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి 30 లక్షలు ఇల్లు అన్నాడు. అందులో 7 లక్షలు పూర్తయినాయి. స్థలాలు ఇవ్వడం మాత్రం 30 లక్షలు ఇచ్చుకొచ్చారు 28 27. తర్వాతన 19 లక్షలకి ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. అందులో ఒక 7 లక్షల దాకా పూర్తయినాయి. మిగతాది అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా అతను దిగిపోయాడు. మిగతా వాళ్ళకి స్థలాలు ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2-3 ఏళ్ళు అయిపోయింది. అవన్నీ అయిపోయి 3 ఏళ్ళు 3.5-4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చివరిలో లాస్ట్ 6 నెలల దాకా కూడా కథ నడిపినట్టున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో కూడా 19 నెలలు 20 నెలల్లో కూడా ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 10.42 లక్షలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ పోర్టల్లోనే అప్లై చేసుకున్నారట. ఇందులో 60,000 తప్పు అని తేల్చారట వీళ్ళు. ఓవరాల్గా అత్యంత పేదలకు ఇస్తారు. ఇంటి నిర్మాణానికి వచ్చిన దరఖాస్తులు అల్లూరు సీతారామరాజు జిల్లా తొలి స్థానంలో ఉంది. 2వ స్థానంలో శ్రీకాకుళం ఉంది. 8 జిల్లాలో 50,000కు మించి దరఖాస్తులు వచ్చినాయి. అత్యల్పంగా విశాఖ జిల్లా నుంచి వచ్చినాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడం. ఇందులో 15% మంది ఏమో కట్టించి ఇవ్వమని అడుగుతున్నారు 1,50,000 దాకా. మిగతా 8.5 లక్షలు ఆల్రెడీ మాకు స్థలం ఉంది, మీరు డబ్బులు ఇస్తే శాంక్షన్ చేస్తే ఇల్లు కట్టుకుంటాం అంటున్నారు. ఇది ఇక్కడ స్పెషాలిటీ.